హలో గైస్! ఈరోజైతే సింపుల్ వేలో గారెలు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇంతకుముందు గారెలు వేయడం అంటే నాకు చాలా భయం వేసేది. కానీ ఇప్పుడు సింపుల్ టెక్నిక్‌తో ఈజీగా వేసేస్తున్నాను. మీకు కూడా చూపిస్తాను వచ్చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ వేయాలి. ఇప్పుడు పిండిలో సాల్ట్ వేసుకొని మిక్సీ వేసింది కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా మిక్సీ వేసానో, నలిగినట్టు ఉండాలి. మెత్తగా పేస్ట్ అయితే చేయకూడదు. ఇలా నీట్‌గా కలిపేసుకున్న తర్వాత కొన్ని మిరియాలు వేయాలి. ఇంకా కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు గారెలు వేసేసుకుందాము. నేను గారెలు వేయడానికి జ్యూస్ వడకట్టేదాన్ని యూజ్ చేస్తాను. ముందుగా మన చేతిని తడుపుకుని వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైనర్ కూడా తడపాలి. పిండి తీసుకునేటప్పుడు కూడా మన చేయిని అయితే తడుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి అతుక్కోకుండా గారెలు నీట్ గా వస్తాయి. అలా అని చెప్పి వాటర్ ఎక్కువ యూజ్ చేయకూడదు, గారెలు సరిగ్గా రావు. ఆ గారె పిండిని ఉండలా తీసుకుని స్ట్రైనర్ మీద పెట్టి నీట్ గా షేప్ చేసి మధ్యలో హోల్ పెట్టేయాలి. దాన్ని మనం ఆయిల్ లో చిన్నగా షేక్ చేస్తూ వదిలేయాలి. వెంటనే మనం గారెల్ని అసలు కదపకూడదు. కొంచెం సేపు ఆగిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా సింపుల్ గా గారెలు ఎంత నీట్ గా వచ్చేసాయో. ఒకవేళ మీ ఇంట్లో జ్యూస్ స్ట్రైనర్ లేకపోతే టీ స్ట్రైనర్ తో అయినా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్ గా వచ్చాయో. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ గారెలకి కాంబినేషన్ గా నేనైతే మటన్ కర్రీ చేశాను. ఈ వీడియో పక్కనే అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి.